సౌత్ సినిమా దూకుడు చూపిస్తుండడంతో బాలీవుడ్ ఫెయిల్యూర్స్ కి కారణాలు వెతికే పనిలో ఉన్నారు నార్త్ స్టార్స్. తాజాగా బాలీవుడ్ సినిమా తడబడుతూ ఉండడంపై తన ఒపీనియన్ ఏంటో రివీల్ చేశారు డిజిటల్ సూపర్ స్టార్ పంకజ్ త్రిపాఠి. డిజిటల్ కంటెంట్ ను ఫాలో అయ్యే వారికి పంకజ్ త్రిపాఠి గురించి సెపరేట్ గా పరిచయం అవసరం లేదు. కోవిడ్ టైంలో డిజిటల్ లో పాపులర్ అయిన పంకజ్ ఓటీటీ సూపర్ స్టార్ గా ఎదిగారు. నెగటివ్ పాజిటివ్ అన్న తేడా లేకుండా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తూ డిజిటల్ వరల్డ్ ను రూల్ చేస్తున్నారు. సాక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ వర్సటైల్ స్టార్ ఫస్ట్ షోతోనే ఓటీటీలో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. మీర్జాపూర్ సిరీస్ పంకజ్ ను డిజిటల్ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. స్టార్టింగ్ లో ఎక్కువగా నెగటివ్ వైలెంట్ రోల్స్ మాత్రమే చేసిన పంకజ్ తరువాత కామెడీ టర్న్ తీసుకున్నారు. మిమి సినిమాలో ప్లే చేసిన టాక్సీ డ్రైవర్ భానుప్రకాష్ పాండే క్యారెక్టర్ పంకజ్ ఇమేజ్ ను పీక్స్ కు తీసుకువెళ్ళింది. ప్రెజెంట్ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా ఉన్న పంకజ్ త్రిపాఠి నార్త్ సినిమా ఫెయిల్యూర్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రెజెంట్ బాలీవుడ్ సినిమాలతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారన్నారు. 90లలో వచ్చిన సినిమాల్లో ప్రతి పాత్ర ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేది. కానీ ప్రెజెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తున్నారే గానీ ఆ పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండడం లేదన్నారు. ఒక జానర్ లో ఏదైనా సినిమా హిట్ అయితే అదే జానర్ లో వరుస సినిమాలు చేయటం కూడా మంచిది కాదన్నారు పంకజ్ త్రిపాఠి. స్త్రీ మూవీ సక్సెస్ తరువాత వరుసగా హారర్ కామెడీలు చేసి ఆడియన్స్ కు బోర్ కొట్టించారని, ప్రయోగాలు చేయకపోతే ఆడియన్స్ థియేటర్స్ కు రావటం మానేస్తారన్నారు.